2,45,275 ఎక్స్పోర్ట్స్ ఐటీ రంగంలో జరిగింది. ఇది ఐటీ రంగానికి ఇప్పుడు మొత్తం ఏంటంటే దాన్ని ఎవరు చేసినా మనం అనుభవిస్తున్నాం, దాన్ని ఇంత వేగం చేయాలి, దానికోసం కూడా పెంచాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇన్ని నెలలుగా కాళేశ్వరం తప్పులో ఇప్పుడు జరిగినాయి. ఏ ప్రభుత్వంలో మొన్న జరిగింది కావాలని ఈ మినిస్టర్ కానీ వెంకటరెడ్డి కానీ వాళ్ళ బాధ కదా కదా, కాళేశ్వరంలో జరిగింది ఎవరు చూస్తారు, ఓ పొరపాటు జరిగింది. కానీ జరగటం అనేది ఏం జరిగింది ఏముంది, శాస్త్రవేత్తలు అందరూ బాధ్యులు, ముఖ్యమంత్రి బాధ్యులనే కాదు. ఉన్నప్పుడు దాన్ని జరిగిన తర్వాత ఎండాకాలం వచ్చిన తర్వాత ఆ కాళేశ్వరం నిర్మాణం చేసి ఆ నీళ్లను పంపే పని ఎందుకు చేస్తలేరు దానికి అనేది నేను ఆ విషయంలో అంగీకరించడం లేదు. తర్వాత 31 ఫ్లైఓవర్లు, 12 అండర్ పాసులు, 732 కోట్లు పెడుతున్నాం చెప్పని ఫ్లైఓవర్లు, అండర్ పాసులు ఇవన్నీ హైదరాబాద్ నగరంలో కేటీఆర్ చేసిన అద్భుతమైన వ్యక్తిత్వం, అది గుర్తుపెట్టుకోండి. అది అందుకని అది చెప్పడం నేను అంటే తర్వాత ఫ్యూచర్ సిటీ అంటున్నాను తప్పదు, అభివృద్ధి కావాల్సిందే. అంటే విషయం సందర్భం కనుక చెప్తున్నా. చంద్రబాబు ఉమ్మడి ఇదే వేదిక పైన ఉమ్మడి చంద్రబాబు ఏమో మొత్తం నగరాలు గొప్పవి పల్లెలు పనికిరావన్నాడు. రాజశేఖర రెడ్డి మా పాట పెట్టుకున్న పల్లె కన్నీరు పెట్టుకున్నప్పుడు ఆ మహాత్ముడు వచ్చేసి పల్లెల పైన కాన్సన్ట్రేట్ చేసినాడు. కేసీఆర్ వచ్చి అటు పల్లెలను ఇటు పట్టణాలను రెండింటిని ఒక సమ్మిళిత అభివృద్ధితోటి చేసే క్రమం ఉండే. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనే పేరుతోని ఒక ప్రాంతంలో పొల్యూషన్ లేకుండా వజీర్ సుల్తాన్ అనే విఎస్టీ కంపెనీ ఎప్పుడైతే నిజాం కాలం నాటి కంపెనీ ఈ నగరం అంతా పాడైతుందని చెప్పి అక్కడెక్కడో రామ్నగర్ దగ్గర చౌరస్తా ఆ దూరంలో ఆ మూసి దానికి దగ్గర పెట్టి దాన్ని ఒక షెడ్ అక్కడ వరకే ఉండాలనుకున్నాడు. తర్వాత ఉప్పలు విస్తరించింది, తర్వాత పటాన్చెరు. కానీ ఇవాళ నీవు మొత్తం పారిశ్రామిక హబ్బును, ఫార్మా హబ్బును, ఫ్యూచర్ సిటీని మనుషుల నివాసాలను కలపడం అనేది ఫార్మా కంపెనీలను ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలోని ప్రజలు ఆ ప్రభుత్వాలని అభివృద్ధి చెందిన దేశాలు వ్యతిరేకిస్తున్నాయి, అంగీకరిస్తలేవు, అనుమతులు ఇస్తలేవు. ఈ ఫార్మా కంపెనీలను ప్రపంచం అంతా, ఎందుకంటే ఇప్పటికి సరిపోయిన మస్తు మందులు ఉన్నాయి. కొత్త జీవితం అంటే మెడిసిన్ కంటే రోగం కంటే రోగ నిరోధకమైన అంశమే ప్రాధాన్యత వహిస్తూ ఉంది. ఇవాళ అంతర్జాతీయ వైద్య ప్రమాణాలైనా ఇక్కడ డాక్టర్ గారు మిగతా కానీ ఇంకా మందులు కుప్పలు వేయాల్సిన అవసరం లేదు. మందులు ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. కాకపోతే టెక్నాలజీ అంటే సిటీస్ కానీ అవి కానీ అవన్నీ చేయొచ్చు. కనుక కొత్త ఇప్పుడు మందులు కావాలా, అది కావాలని చెప్పి వాళ్ళు దేశాలలో పొల్యూషన్ దాన్ని తీసుకొచ్చి మన దగ్గర పెద్ద పెద్ద హబ్బులు ఎవరు పెట్టినైతే మళ్ళీ దాన్ని పెట్టి దాన్ని ఏం చేస్తున్నాడు, అదే ఎక్కడో పెట్టిన కేసారు. ఇప్పుడు 7,000 ఎకరాలలో మొత్తం దాంట్లో నివాస యోగ్యాలు అవన్నీ. ఎందుకంటే ఇదంతా నాకు ఒక సామ్యం, అమరావతికి దీనికి ఏదో సామ్యం కనపడుతుంది నాకు. ఫ్యూచర్ సిటీ అమరావతి, ఎందుకంటే అమరావతిలో అదే పని చేసినారు. ఈ సామ్యాన్ని వీళ్ళు రూట్స్ అన్నీ, ఎందుకంటే నాకు చాలాసార్లు ఇప్పుడు జరుగుతుంది ఒక సామాజిక వర్గం అసలు ఇందులో బడ్జెట్లు ఏంది, అభివృద్ధి సంఖ్యలు డిమాండు. ప్రతిసారి ఒక తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తర్వాత కవిత్వాన్ని, కళను కూడా మాట్లాడతారు. మాట్లాడాలి, మాట్లాడకుండా ఉండరు. ఒక సామాజిక వర్గాన్ని వర్గీకరణ లేకుంటే వర్గీకరణ అందులో కొన్ని సారీ ఒక వెనుకబడ్డ వర్గాలని అన్నారు అనుకో, వెనుకబడ్డ వర్గాలని మాటలు మొదలుపెట్టిన అనుకో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అదే సందర్భాన్ని ఆ మాటను వెనుకబడ్డ వర్గాలకు సంబంధించిన అంశం అగ్రకులాల్లోని విశాల మనస్తత్వంతో మాట్లాడాలి. ఒకే రాజకీయ పార్టీలు ఉన్న వాళ్ళు వర్గీకరణ ఉంటే దళితుల్లోని మాలలతో దాన్ని మాట్లాడతారు, అనుకూలంగా మాట్లాడేది, మాదిగలతో మాట్లాడు. ఇట్లా కాకుండా మీరే మనం బావులకాడ బాగున్నాం, మీకు అన్నదానికంటే ఎక్కువ ఇస్తా, నెట్ చేస్తా అంటే ఆ పీడిత ప్రజలు వాళ్ళు ఏం ఫీల్ అవుతారు? ఏ ద్వేషాలు ఇప్పటికీ ఈ దేశంలో నెహ్రూ విధానం అంటే ఏంది? నెహ్రూ విధానం అంటే జపాన్లో, ఫిన్లాండ్లో, చైనాలో ఒక పారిశ్రామిక ఫ్యూడల్ కల్చర్, కలోనియల్ కల్చర్ను కాకుండా అర్థం సెమీ ఫ్యూడల్ కల్చర్ కాకుండా గొప్ప సమాజం రావాలంటే మౌఢ్యము, మూఢనమ్మకాలు, అసలు దైవత్వం వేరు. దేవుని నమ్మడం తప్పురాదు, అది ఆ దేశాల్లో అందరూ నమ్ముతారు. ఎంత చాలా తక్కువ కీటలకైతే నాకు తెలిసి ఈ సాంస్కృతిక శాఖ 650 కోట్లు ఇచ్చినారు. మంచోడు పిల్లలు పోరాటం చేసినారు, జీతం అంత ఇస్తారో ఎంత ఇస్తారో కళాకారులు మొత్తుకుంటున్నారు, నౌకరు లేని వాళ్ళకు ఇంకా కొన్ని అదనంగా నియామకం చేయండి. తర్వాత తెలంగాణ అంటేనే సంస్కృతి. తెలంగాణ ఎంత భూములు ఉన్నాయి, ఏం బట్ట కట్టినరు, ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, ఇదిగా తెలంగాణ అంటే ఏంటంటే కాళోజీ. తెలంగాణ అంటేనే ఒక జయశంకర్, తెలంగాణ అంటేనే రామదాసు, తెలంగాణ అంటేనే ఒక దాశరథి, తెలంగాణ అంటేనే భాగ్యరెడ్డి వర్మ, తెలంగాణ అంటేనే
రాకమచంద్ర వెంకటదాసు, వేపూరి హనుమద్దాసు, అహ్మదుద్దీన్, ఇంకా అట్లా చర్చ ఎక్కువ నా పాండిత్య ప్రతాపం చూపవలసుకొని తెలంగాణ అంటే కల్చర్ ఉన్న ఈ నేలపైన ఎంతో మంది గోరటంగానే కాదండి, గోరటంగానే కంటే వేరే కవులు చాలా మంది వద్దు నేనేదో నేననగా ఎంత వాడ నెయ్యపు జీవులలో అన్నాడు అన్నమాచార్యం. అంటే నేననగా ఎంత వాడ నెయ్యపు జీవులలోనా, నా కీర్తిపై నాకు ఏమక్కువ లేదు, నియతి క్రమములను నన్ను నిత్యం నశింపజేయని రవీంద్రనాథ్ ఠాగూరుడు. ఐ డోంట్ వాంట్ ఎనీ పార్టీ స్టేజ్ కోరుకున్నాను. కనుక వానమామల ఈ వరదాచారి ఇట్లా ఉంటే ఈ రచన కవుల వీళ్ళ పుస్తకాల ఎన్నికే సాహిత్య అకాడమీ కానీ వేయకుండా నీకు మా జిల్లాలో వెన్నచెల్లు హరిహరి వెంకన్నని తెలంగాణ భాష కాదు తెలుగు భాషలో ఎవరు రాయని రోజులునే దొంగ శోభనమున సింగిపోయడుగొన్న బింగిరావికే బాజేనమ్మా చెన్నంగి సీరలు బాజేనమ్మా. ఈ చెన్నంగి చీర బింగి రవిక ఈ పదాలన్నీ మార్కెట్ సంస్కృతిలో మున్ను పల్లవ కాంతాలు కట్టిన సీరాలెల్లా దాసుట వింతాలు ఉన్నాతమైనట్టి పొన్నాను నేకిన వెన్నుని గోపాక. ఎలాంటి ఒక రాఘవ శర్మ గారు మా దగ్గర ప్రమీలార్జున రాసినాడు. ఏ బృహన్నల నన్నూరు కృష్ణమాచార్యుల కంటే ముందే బృహన్నల నాటకం రాసినాడు. చాలా అద్భుతమైన కవులు. వీళ్ళందరి పుస్తకాలను సంస్కృతి శాఖ అంటే చాలా మంత్రులకి ఏంటంటే ఆర్థిక శాఖ, డబ్బులు. అసలు ఈ తెలంగాణ సమాజంలో సాంస్కృతిక శాఖ అనేది చాలా ప్రామాణికమైనది, గుర్తుపెట్టుకోండి. చాలా ఈ దేశ ఈ సంస్కృతి ఇది లేకపోతే నీవెంత జపాన్లో విపరీతమైన అభివృద్ధి అవుతుంది. జపాన్ వాళ్ళ కారణం అంటే అక్కడ సంస్కృతికి ప్రాధాన్యత ఇస్తారు. అక్కడ ఆల్టర్నేటివ్ కల్చర్ ఉంది. వాళ్ళు కన్ఫ్యూషియస్ తత్వమా, జెన్ కల్చరా, బౌద్ధ కల్చరా, వాళ్ళు ఏ సామాజిక సంస్కృతికి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ కేరళ అంతే. కానీ ఇక్కడ ఏమైందంటే మనకు సంస్కృతి అంటే దాని పట్ల మనకు భిన్న అభిప్రాయాలను కళాకారులు భిన్న రచనలు ఉండాలి. కళారంగానికి ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని